అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీ కడుపున పుట్ట పెట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం. నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్టరా, అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా దవందవార్థము. అబ్బా ఇంత ఒత్తులు పెట్టు డాడీ. పొత్తుల సంగతి నేను చూసుకుంటాగానే, ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి తోక కింద కడగాల? అవునరా, రేపు పొద్దున ఏదెంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గా దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా, నీకు పెద్ద పేరు రావాలా. వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు. ఛీ, నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. నువ్వు జానకమ్మ గారి వదవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించుకోలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే అసలు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. ఓ నాన్న, నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడు పడింది ఊళ్ళోకి. ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు? విడేలు. ఏంటి విడేలు? ఏ పిచ్చ పిచ్చగా ఉందా? అవునే, ఆ పిల్ల పేరేటని అడిగితే ఫిడేలని చెప్పింది. ఆ మాట నాతో చెప్పాను. పెడేలు మన మొహం మీద ఒక్కటి ఇచ్చేదాన్ని. అది చెప్పిందంట, ఈయన గారు నమ్మాడంట, నాతో చెప్తున్నాడంట. బాగానే ఉంది సంబడం అని సంబడం. పిల్ల బాగానే ఉంటుందా? కుందనపు బొమ్మలా ఉంటుంది. ఆ ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట. ఇదెక్కడ కూడా నువ్వు అడిగితేనే కదా చెప్పాను. అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? తప్ప తప్పునారా? ఎవరైనా సరే నా మనోడు అందం ముందు దిగదుడిపే. ఆ రామచంద్ర, 40 ఏళ్లుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరుదివ్వాల్సిందే. చీచి, పరాబడి కూడా ఉండకూడదా బాబు. ఏం తాతయ్య ఎలా ఉన్నావు? పొద్దున్నే బామ్మ బాగా కందులు పెట్టిందా? అందులేమిట్రా? అదేలే, చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం. ఓహో అదా, అయితే బస్తాడు కందులు పెట్టిందిరా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పరా? జానకమ్మ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుందనుకో. తాతయ్య, ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఆ విషయాలే నాకెందుకు, కాలేజ్ టైం అవుతుంది, నీ వెళ్ళి వస్తాను. రోజు వెళ్లే కాలేజే కదరా, కూర్చోరా చెప్తాను. ఇదిగా అసలు ఆ పిల్ల పేరేమిటో తెలుసా? బామ్మా! వద్దు పిల్ల వద్దు, మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది. సరే బాబు, నువ్వు కాలేజీకి వెళ్ళు వెళ్ళు. ఇవాళ సిల్లిగారులు ఉండాలి, పప్పు రుబ్బవే సుందరి. ఆ నేను అసలే 7 మల్లెలెత్తు. నా వల్ల కాదు బాబు ఈ పప్పు రుబ్బడాలు అవిను. ఆ మాట నిజమే, నువ్వు 7 మల్లెలెత్తు, నేను 3 కనకాంబరాలెత్తు. సుందరి ఒట్టి కొట్టెళ్దాం. నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా, సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా. అబ్బా ఎవరు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ వద్దు, కందులు ఎట్టద్దు. సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను. ఇదిగో ఆ ఎరిబాగులో అచ్చిబాబు నీ కోసం వస్తున్నాడు. ఆడితో కాసేపు లబ్సుగా మాట్లాడి లస్టు చేసేసాయి. ఆడి చేత నేను రుబ్బిత పిండి. పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క? సిలకడ దుంపేం కాదు. రాజబాబు అర్జెంట్ గా టీ కొట్టించు, బయట సీనుగాడు ఏడ్ చేస్తున్నాడు. లేట్ అయిందంటే ఆడు కందులు ఎడతాడు. కందులెట్టడం అంటే బాబు? అది బూతుల్లో తిట్టుకోవడాన్ని మా కుర్రానికి కందులు ఎట్టడం అంటానే. సరే గాని సుందరి కనిపించట్లేదేంటి? పప్పు రూపమన్నానని ఏడుతుందా? ఏంటయ్యా ఇదిగో సుందరి పప్పు రూపించడం ఏంటి? అట్లా పని సుందరి చేయొద్దు. అరిసెట్టు దోటేం కాదు, అది నేను చేసుకోకపోతే మాకెవరు చేస్తారు సాయం? నువ్వు చేస్తావా? బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా. ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు, నువ్వు రుబ్బుతావా? రుబ్బితే సుందరి నన్ను ప్రేమిస్తుందా? కొత్తిమీర కట్టేం కాదు, ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నేను చెప్తా గాని నువ్వు రా. అయితే త్వరగా చెప్పేట. ఉండు, సీనుగాడు చెప్పొస్తాను. మావా మావా, ఈ రోజు లబాడుకుందాం, కాలేజ్ ఎగ్గొట్టే మంది అని చెప్పి నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి. సరే ఏడో. ఏడవను, నవ్వుతూ ఉంటాను. సుందరి
లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తదరిల్లింది పురుష ప్రపంచం. సుందరి, నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతున్నాను. చూడొచ్చు బాబు, చూస్తున్నా. నువ్వు పప్పు రుబ్బినా ఆ. అంట్లు తోమినా ఆ. నేను నిన్ను ఆ. ప్రేమించను కాక ప్రేమించను. ప్రేమించవా? అబ్బా ప్రేమించదట. మునక్కాయ ముఖ్యం కాదు, నువ్వు కూర్చొని చెప్తా. నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను చూడగా చూడగా మనసు మెత్తపడుతుంది. నేనున్నానుగా. ఒట్టు. ఒట్టమ్మా, నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా, అవతల సిల్లిగారులు ఉండాలి. అయితే ఓకే. ఏంట్రా మామ, నువ్వు చెప్పేది నిజమా? అవునరా, ఆ? పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. ఆ? తీరా చూసేలాగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి ఓ పిల్ల ఆ? సంబలూరు కిల్ల ఆహా. జానకమ్మ గంటలో కలిపింది. అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది. అడుగో సేను గారు వస్తున్నారా? ఏంట్రా మామ, మీ ఎదురుంట్లోకి మంచి ఫిగర్ వచ్చిందటగా? ఆట ఎలా ఉందిరా మామ? కళ్ళు ఎలా ఉన్నాయి మావా? ఒళ్ళు ఎలా ఉంది? పళ్ళు ఎలా ఉన్నాయి? కంచు టైపా మంచు టైపా? మంచు టైప్ ఏమిటి, కంచు టైప్ ఏమిటి? కంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే చంప పెళ్ళును పగల. మంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే కరిగిపోయి వెళ్ళి వాలిపోయి. ఓహో, ఐసి. అయితే నీ విషయంలో కంచు టైపు, మా విషయంలో మంచు టైపు. ఏడిసా రే, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ కొత్త పిల్ల జోలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా. చా, రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్తా? అదంతా నాకు తెలవదో. ఆ పిల్లని నేను రిజర్వ్ చేసుకున్నాను అంతే. మావా, అదిగో మెరుపు. మీరంతా స్టూడెంట్సా? ఇతనెవరు? రైలు ఇంజిన్ లో బొగ్గేసావడా? వాట్ యు మీన్? ఐ యామ్ బుల్లిరాజు, సన్ ఆఫ్ పెట్రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్. మోహన్ చూడరా, చెప్పేసుకో. ఎస్, ఐ యామ్ బోనస్ పాయింట్. ఐ యామ్ మైసూర్ బొండా. యా. బుల్లి బుల్లి అంటమ్మా సిల్లిగా. ఐ యామ్ బుల్లిరాజు. రాజా భూజో. అతనెవరు? ఆడ శ్రీను అని పుస్తకాల పురుగులే. వాడికి కన్ను పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం. అవును, నీ పేరేంటి మిస్? ఫిడేల్. అదేం పేరు? అవును, నీ పేరు డోలు, నా అసలు పేరు ఫ్లూట్ బాబు. అవును, నా పేరు తబలారావు. నా పేరు టీవ్ టీవ్ గిటార్ చౌదరి. నా పేరు సంతూర్ పంతులు. నా పేరు తగిడ తగిడ మృదంగమూర్తి. మోహన్ చూడరా, ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు, కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడిన పుస్తకంలోంచి తలెత్తడు. ఓహో, నేను ఇది వరకు చదివిన కాలేజీలో నేను ఒక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులా నా వెంట తిరిగేవారు. ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్చేనా? ఏం చేస్తావు? చూస్తుండండి. ఏంటది, దుర్రగుండాక? ఏమో. హలో, చదువుకుంటున్నారా? అవునండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు. ఇక్కడ పోయేవాళ్ళు చాంగ్ఫళ జాతర చేశారట, మాకు ప్రసాదం ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. ప్రసాదం అండి? ఆ. థ్యాంక్ యూ. ఆ, కళ్ళ కద్దుకుని చటుక్కు నోట్లో వేసుకుని గుడుక్కుని మింగాలి. అలాగే. అన్నమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా. పా. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు రా. నువ్వు కూడా వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. చెప్పా, అర్థం కావచ్చు.
హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో ఏంటలా నిలబడి ఉన్నావు? వెళ్దాం పదా. వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు. అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగో ఎత్తుతావా? లేక ఇటు చూడు. వదిలే. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. క్యారీ ఆన్. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడతామంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా కర్రీ నా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కంటే బాధపడుతున్నావా? అవును. ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో సూర్యరాజు. అమ్మో వదిలే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతా. అందుకే ఇంకో డాడీ పుట్టాడు. डोर बचा रो बच्चा। देखो आयो बहरो, लड़का लड़की देखो, अच्छा देखो, ఇది అసలు శిశులైన నాగు పాము. చూడండి బాబు, దండం పెట్టుకో. ఈ పాముని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం. చూడండి, మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం. రావే నాగా కన్యా, బాగా జావ్. నీ ఆట పాట జనానికి చూపించు, మంత్రముగ్ధులు ఇచ్చేయి. ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేయసి? నాగకన్య, నా నాగకన్య. ఎవడరా నువ్వు? ఏమిటి గోళాతం? ఏమి గోళ? గోళ కాదు, ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల. ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు, దూరని బుట్టలేదు. అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నావు. ఏమి నీకు పిచ్చా? అవును పిచ్చే, కానీ మామూలు పిచ్చ కాదు, నాగ పిచ్చ. నాగకన్యతో పెళ్లి పిచ్చ. పెళ్లి ఈ రేఖ చూసావా? నాగరేఖ. నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోసి చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను. ఇప్పుడు దొరికింది. దీనోతలు ఈడాడే ఎర్ర పగులలో ఉన్నాడు. ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేచ్చు. ఇదిగా పిల్లడా, ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి. మా పిల్లలకు ఊరి సార్ మరిచెట్టు కదరా, అక్కడ అన్ని మాట్లాడుకుందాం. అలాగే చూడు, వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా? బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా, మర్చిపో. అలాగే సంజయ్. నాకన్యా, నేను వచ్చేలోపు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే. నేను ఇప్పుడే వచ్చేస్తా.